హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సమాజంలో ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతికేస్తారు. కాదు కూడదు, నువ్వు నేను చెప్పినట్టే బతకాలి, నా ఆలోచనలకు అనుగుణంగా నువ్వు ఉండాలి, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటానంటే మాత్రం నీ బతుకు నాశనం చేస్తే నేను బజారుకి ఇడిస్తా అని అంటే వాళ్ళని ఏమంటారు? సైకోలు, శాడిస్టు అని అంటారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ విషయంలో చేస్తున్నది అదే. ఏదైతే ఇప్పుడు అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఎలక్షన్ టైంలో సపోర్ట్ చేశారని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ గురించి తప్పుడు పోస్టులు పెట్టడం, ఆయన భార్యను సైతం వదలకుండా తప్పుడు పోస్టులు పెట్టడం, నీ బతుకు మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు నీ బతుకు అని చెప్పి దారుణంగా అల్లు అర్జున్ గురించి పోస్టులు పెట్టి తిట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు వాళ్ళ కసి కోపం ఇంకా చల్లారలేదు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అల్లు అర్జున్ సినిమా రిలీజ్ కాబోతుంది పుష్ప 2. ఈ పుష్ప 2ని ఎట్లాగైనా సరే దీన్ని ఫ్లాప్ చేయాలి. ఇది సినిమా ఫ్లాప్ అయితే అల్లు అర్జున్ పొగరు అనుగుతుంది. అప్పుడు మన కంపౌండ్లోకి వస్తాడు, మన ట్రాక్లో ఉంటాడు, మనం చెప్పినట్టు వింటాడు అనేటువంటి ఒక ఆలోచనతో మరి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు వాళ్ళంతా ఇంత ఆలోచిస్తున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం మరి దారుణాతి దారుణంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పుష్ప 2 ఎట్లా హిట్ అవుతుందో చూస్తాం. పుష్ప 2 టికెట్లు ఎవడు కొంటాడో చూస్తాం. అసలు సినిమా ఎట్లా రికార్డ్ బద్దలు కొడుతుందో చూస్తాం. ఇది వాళ్ళు వేస్తున్నటువంటి ఛాలెంజ్. కాబట్టి ఇట్లా టికెట్లు కొనకుండా సినిమా ఫ్లాప్ చేయాలని చెప్పి వాళ్ళకు ఒక సైన్యమే ఉందంట. ఆ సైన్యం ద్వారా ఇప్పుడు చిరంజీవి సినిమా స్టాలిన్ సినిమా ఒకటి ఉంటుంది, నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నాకేమైనా ఇంకో ముగ్గురికి అని చెప్పి అట్లా ఇప్పుడు ఈ ఒక పర్సను ఇంకొక పర్సన్కి నువ్వు పలానోడికి చెప్పు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు సినిమా చూడొద్దని చెప్పు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు టికెట్ కొనొద్దని చెప్పు. సో ఎట్లాగైనా సరే ఈ సినిమా ఫ్లాప్ చేయాలి. అటర్ ఫ్లాప్ కావాలి. అటర్ ఫ్లాప్ అయితే అప్పుడు అల్లు అర్జున్ అణిగిమణిగి ఉంటాడు, ఓవర్ యాక్షన్ చేయడని చెప్పి, ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందని చెప్పి వాళ్ళ మధ్య డిస్కషన్ అనమాట. వీళ్ళకున్న మెగా ఫ్యాన్స్ అంతా వాళ్ళ పవర్ ఏదో చూపించాలని చెప్పి ఇప్పుడు ఆ సినిమాను ఫ్లాప్ చేయడానికి టికెట్లు కొనకుండా సినిమా అంటే ఫస్ట్ రోజే ఈ సినిమా రిలీజ్ అయిన బెనిఫిట్ షో అప్పుడే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని చెప్పి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అదే రకంగా చేయాలని చెప్పి ఒక ప్లాన్ అయితే వేశారు. సో వీళ్ళు ఏమంటారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే టికెట్లు తగ్గించారు, ఎక్కువ టికెట్లు పెట్టకూడదు, సినిమా చూసే వాళ్ళకు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీతో వెళ్ళాలంటే అని చెప్పి టికెట్లు తగ్గించారు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమను నాశనం చేస్తున్నాడు, కక్ష కట్టాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా తిట్టినటువంటి ఇదే మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఏంటి అల్లు అర్జున్ సినిమాకి, ఈ సినిమాకు, పుష్ప సినిమాకు 800 టికెట్టా, 600 టికెట్ల, 300 రూపాయల టికెట్టా, ఏంది ఇది? డబ్బులు దోచుకుంటున్నారు, ఈ ప్రభుత్వాలు ఈ రకంగా చేయొచ్చా? ఇది తప్పు కదా అని చెప్పి ఇప్పుడు వీళ్ళు డైలాగులు, నీతులు ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమాకి వెళ్ళాలంటే 2000 3000 అవుతుంది, నలుగురితో వెళ్ళాలంటే 3000 దాకా ఖర్చు వస్తుందనే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్లు తగ్గిస్తానని చెప్పింది. మరి అప్పుడు తప్పు పట్టినాం. ఇప్పుడేమో మనకు నచ్చలేదు కదా, ఆ వ్యక్తి మనకు నచ్చలేదు కాబట్టి మనం ఇప్పుడు ఎన్ని మాటలైనా మాట్లాడతాం. పైగా మెగా ఫ్యాన్స్ ఏమంటారంటే, చిరంజీవి గారు వచ్చి చెప్పినా, పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా, ఎవరు వచ్చి చెప్పినా సినిమా చూడండి అని చెప్పినా కూడా మేము చూడము. గతంలో బెనిఫిట్ షోలు చూసినాము, అట్టప్లాప్ అనే వరుడి సినిమా కూడా 2-3 సార్లు చూసినాము. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సినిమా బాగుందన్నా కూడా ఈ సినిమా చూసే ప్రసక్తి లేదు, మేము బ్యాన్ చేస్తున్నాం. మేమే కాదు, నందమూరి ఫ్యాన్స్ కూడా ఇది బ్యాన్ చేయాలని ఎందుకు అంటున్నారో తెలియదు. ఈ మాట నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూడకండి అని చెప్పి ఒక డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా సినిమా చూడకండి, బ్యాన్ చేయండి అని చెప్తున్నారు. మీరెవరు చెప్పడానికి? మీకు నచ్చినట్టు ఉండాలని మీరెట్లా డిసైడ్ చేస్తారు? మీ సైకో మెంటాలిటీ, మీ శాడిస్టులు ఈ రకంగా మీరు మాట్లాడితే ప్రజలు వింటారా? ప్రజలకి నచ్చితే సినిమా చూడాలనిపిస్తే వాళ్ళు వెళ్ళి సినిమా చూస్తారు. ఇప్పుడు మొన్న లక్కీ భాస్కర్ సినిమా హిట్ అయింది, అదేవిధంగా కా సినిమా కూడా హిట్ అయింది, అదేవిధంగా అమరన్ సినిమా, ఇట్లా చాలా సినిమాలు మొన్న వచ్చిన సినిమాలన్నీ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అనేవి. ఎందుకైనవి? సినిమా ఆ కంటెంట్, ఆ సినిమాలో దమ్ముంది కాబట్టి, ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చింది కాబట్టి, మెగాస్టార్ చిరంజీవి చెప్పకపోయినా, పవన్ కళ్యాణ్ చెప్పకపోయినా, మెగా ఫ్యాన్స్ చూడకపోయినా కూడా సినిమా సక్సెస్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది, నిర్మాతలకు కొంత లాభాలు వచ్చినాయి. అంతే తప్ప ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చెప్తేనే మెగా ఫ్యాన్స్ చూస్తేనే సినిమాలు హిట్ అవుతాయి అనుకుంటే అది మీ భ్రమ. ఎందుకంటే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఉన్నారు, అదేవిధంగా చిరంజీవి ఉన్నారు. మరి ఎందుకు ఫ్లాప్ అయింది అది? వాల్తేరు వీరయ్య ఎందుకు ఫ్లాప్ అయింది సినిమా? మరి అది హిట్ కావచ్చు కదా. మరి పవన్ కళ్యాణ్ సినిమాలు, అనేక సినిమాలు అవి కూడా ఫ్లాప్ అయినాయి కదా, మరి అవి హిట్ కావచ్చు కదా. మీ మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే హిట్ చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి ఇక్కడ ఎవరు డిసైడ్ చేయరు ఇక్కడ సినిమా హిట్ ఫ్లాప్ అనేటువంటిది. మీరు ఈ రకంగా అంటే కొంతవరకు నష్టం చేయాలనే మీ ఆలోచన చేస్తూ ఉన్నారు, కానీ ఈ నష్టం ఎవరికి జరుగుతుంది? నిర్మాతలకు. ఆ సినిమాని నమ్ముకున్న అనేక మంది కార్మికులు ఉంటారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల, సినిమాకి నష్టం జరగడం వల్ల వాళ్ళు రోడ్డున పడతారు. వాళ్ళు నిర్మాతలు రోడ్డున పడితే ఇంకో సినిమా నిర్మించలేరు. ఇంకో సినిమా నిర్మించట్లేదంటే కొంతమంది కార్మికులకు పని దొరకదు.
సో ఇట్లా ఈ రకంగా ఆలోచించి మనం ఒక సినిమాని సినిమాలాగా చూడాలి, ఒక వ్యక్తి అభిరుచిని ఆ వ్యక్తికి అనుగుణంగానే చూడాలి, మనకి నచ్చినట్టు ఉండాలని చెప్పి మనం కోరుకోకూడదు. అట్లా ఆలోచించే వాళ్ళే సైకోలు శాడిస్టులు అంటారు. మళ్ళీ మీరు ఇతర వ్యక్తులను సైకోలు శాడిస్టులు అనేటువంటి ఒక ఆరోపణలు చేయడం, వాళ్ళ మీద దుమ్మెత్తిపోవడం, ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టడం మీరు చేస్తున్నటువంటి పని అది. సో మీరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా కూడా పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది అది. సో ఆ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ఆ సినిమాని ప్రేక్షకులు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర, ముసలి వాళ్ళ దగ్గర కూడా ఆ సినిమాని ఎట్లా ఇష్టపడ్డారో మనం చూసాం. ఒక రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కలెక్షన్లు రాబట్టిన సినిమా అది. పుష్ప 2 కూడా అదే క్రేజ్ ఉంది. సో ఆ క్రేజ్ ఉంది కాబట్టే ఇప్పుడు ఒక గంటలోనే రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కూడా. సో ఖచ్చితంగా ఏదైతే ఫస్ట్ డే 2 తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ ఆ స్థాయిలోనే థియేటర్లని ఇప్పుడు 3 రోజుల ముందుగానే థియేటర్లన్నీ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయినటువంటి పరిస్థితిని ఒక తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా. కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు బెంగళూరులో టికెట్లు కట్టవలేదు, పలానా చెన్నైలో టికెట్లు కట్టవలేదు, కేరళలో టికెట్ కట్టవలేదు, ఇట్లా చాలామంది చెప్తా ఉన్నారు. ఇదంతా నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం అంటే నిజంగా సినిమా రిలీజ్ కాకముందే బాగాలేదని చెప్పి ఎట్లా ఏ రకంగా మాట్లాడతాం? సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది సినిమా బాగుందా లేదనేటువంటిది. కొన్ని సినిమాలు ఒక 2 వారాల పాటు గతంలో అనేక సినిమాలు ఫ్లాప్ అన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి ఉంది. ఇప్పుడు మురారి సినిమా మొదట్లో అట్టర్ ఫ్లాప్ అన్నారు సినిమా, అది సిల్వర్ జూబ్లీ ఆడినటువంటి సినిమా, రికార్డులు బద్దలు కొట్టినటువంటి సినిమా. పోకిరి సినిమా అదే రకంగా. ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి, అందరి హీరోలవి ఉన్నాయి. ఫ్లాప్ అన్న తర్వాత బ్లాక్ బస్టర్ అనేటువంటి సినిమాలు ఉంటాయి. సో ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు అది. ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో ఫ్యాన్స్ డిసైడ్ చేయరు అది. సో ఎవరిని ఎంత స్ప్రెడ్ చేసినా కూడా సినిమాలు దమ్ముంటే ఖచ్చితంగా ఆడుతుంది, ఎవడు ఆపినా కూడా ఆగదు అది. సో అదేవిధంగా ఇది కూడా అల్లు అర్జున్ ఏదైతే సినిమాలో డైలాగ్ ఉందో తగ్గేదేలే అని చెప్పి అదే రకంగా సినిమా టికెట్లు కూడా కట్ అవుతున్నాయి. అన్ని థియేటర్లలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఉంటే సినిమా ముందే రికార్డులు అయితే బద్దలు కొట్టిందని చెప్పి ఇప్పటికే ట్రైన్ పండితులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ముఖ్య విషయం ఏంటంటే, మీరు ఎన్ని కొట్లాడుకున్నా, మీరు ఎంత ఈ రకంగా హంగామా చేసినా కూడా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, నాగబాబు వీళ్ళందరూ ఒక్కటే. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేశాడు, ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తుంది, టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి. సో వీళ్ళంతా ఒకటే, నిజంగానే కుట్ర చేయాలి, నిజంగానే వద్దనుకుంటే వాళ్ళు టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వరు కదా, ఇబ్బందులు పెడతారు కదా. సో అది అర్థం చేసుకోండి మీరు, అంతే తప్ప మీరు ఏదో హడావిడి చేసి మీరు మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అని చెప్పి ఇట్లా మీరు గొడవలు పడి అనవసరంగా మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ గొడవల కారణంగా జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకొని ఇదంతా వేస్ట్ అనేటువంటిది నా అభిప్రాయం. సో వాళ్ళందరూ ఒక్కటే, మధ్యలో ఇట్లా మనం మాట్లాడే వాళ్ళే లాస్ట్ ఏమవుతారంటే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే లాస్ట్ ఇది ఎరిపప్పలు అవుతారు. ఏదేమైనా కూడా పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, ఆ నిర్మాతలకు మంచి లాభాలు రావాలి, మళ్ళీ చాలా సినిమాలు వాళ్ళు తీయాలి, కార్మికులకు పని కల్పించాలి. ఇది మనం కోరుకోవాల్సింది. చూద్దాం మరి మెగా ఫ్యాన్స్ తమ పవర్ చూపిస్తామని అంటున్నారు కదా, మరి వీళ్ళ పవర్ చూపిస్తారా, అల్లు అర్జున్ తన పవర్ చూపిస్తారనేది 4వ తారీఖు తేలిపోతుంది.